హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి దేవత యొక్క వ్రతం అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఇంట్లో సింపుల్గా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే నైవేద్యాలు ఏం పెట్టాలి, ఈ పూజ చేసుకోవడం వల్ల మనకు శుభ ఫలితాలు అనేవి ఏం వస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఆలస్యం ఎందుకు, ఇప్పుడు పూజ గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ముందుగా పూజకు కావాల్సిన సామాన్లు వచ్చేసి కుంకుమ, పసుపు, అలాగే పంచపాత్ర, కొబ్బరి, అలాగే ఆకులు, అలాగే దేవుని నూనె, అలాగే కలశాన్ని పోసుకోవడానికి నీళ్లు, పసుపు, అలాగే అక్షితలు, పైన పెట్టుకోవడానికి మనకు కొబ్బరి కూడా కావాలి, పచ్చి కొబ్బరి అనేది, అలాగే అమ్మవారి యొక్క ఫేసు, అలాగే లేదా విగ్రహమైన కావచ్చు, ఏదైనా సరే తీసుకోవాలి. అలాగే పూలు, పండ్లు, అలాగే దీపం, అలాగే ధూపం కూడా కావాలి. అలాగే నైవేద్యాలు, అలాగే కొత్త బట్టలు, అమ్మవారికి కట్టించడానికి ఒక చీర, అమ్మవారికి ఒక చీర, అలాగే నూతన వస్త్రాలు కూడా ధరించి పూజ చేసే మాత్రం చాలా మంచిదండి. 2025 సంవత్సరంలో శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం అనేది 8వ తారీఖున అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆ రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి శుచిగా స్నానం చేసి, అలాగే పూజ గదిని కూడా శుభ్రపరచుకొని అలంకరణ అయితే చేసుకోవాలి. వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతాన్ని చేసుకోవాలంటే సపరేట్గా మనం కలశం అనేది పెట్టుకొని వ్రతం చేసుకోవాలి. ముందుగా దీపం ప్రార్థన అయితే చేసుకోవాలి ఈ దేవుని గదిలో. అలాగే మనం సపరేట్గా అంటూ పీఠం అనేది రెడీ చేసుకోవాలి. అమ్మవారిని అలంకరణ అనేది చేసుకోవాలి. విగ్రహానికి మనం చీర కట్టించాలి. అలాగే కలశం కూడా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ముందుగా అయితే గణపతిని ఆహ్వానం చేసుకోవాలి. ఓం శ్రీ గణేశాయ నమః అంటూ మనం గణేశుని అయితే ఆహ్వానం చేసుకోవాలి. తర్వాత అమ్మవారిని కూడా మనం ఆహ్వానం చేసుకోవాలి. ఓం శ్రీ మహాలక్ష్మే నమః అంటూ మనం అమ్మవారిని కూడా ఆహ్వానం చేసుకోవాలి. తర్వాత అయితే మనం పీఠం అనేది సిద్ధం చేసుకోవాలి. గంట అనేది మోగిస్తూ దీపం అనేది వెలిగించుకోవాలి. నెయ్యి దీపం అనేది వెలిగిస్తే మాత్రం చాలా మంచిది ఫ్రెండ్స్. నెయ్యి దీపం వెలిగించుకోవడం వల్ల మనకు అన్ని సిరి సంపదలు కలిగి శుభం అనేది కూడా జరుగుతుంది. ఇలా నెయ్యి దీపం అనేది పెట్టుకోండి వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః అంటూ మనం ధ్యానం చేసుకుంటూ అయితే అమ్మవారిని అయితే మనం ఆహ్వానం చేసుకొని పూజ అనేది ప్రారంభం చేసుకోవాలి. కింద ఇచ్చిన ఈ మంత్రాన్ని అంటూ జపం చేసుకుంటూ మనం అమ్మవారిని అయితే ఆహ్వానం చేసుకోవాలి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి ఆహ్వానయామి అంటూ ఈ కింద ఇచ్చిన ఈ మంత్రాన్ని కూడా జపం చేసుకోండి. అలాగే ఆద్యం అర్ఘం ఆచరణీయం అయితే చేసుకోవాలి. ప్రతి దానిని కూడా ఇలా చెప్పి మనం ఆచరణీయం అయితే చేసుకోవాలి. ఫస్ట్ది వచ్చేసి పాద్యం సమర్పయామి, అర్ఘం సమర్పయామి, ఆచరణీయం సమర్పయామి, స్నానార్థ జలం, మనం తెచ్చుకున్న వస్తువులన్నీ కూడా మనం ఇలా ఈ విధంగా అయితే సమర్పించుకోవాలి. అలాగే అమ్మవారిని కూడా అలంకరణ చేసుకోవాలి. పసుపు, కుంకుమ, పూలు, అలాగే గాజులు కూడా పెట్టి అమ్మవారిని అయితే అలంకరణ చేసుకోండి. నైవేద్యాలు అనేది తీపి వస్తువులు ఏవైనా సరే పెట్టవచ్చు. అమ్మవారికి ఎక్కువగా ఇష్టం వచ్చేసి నెయ్యితో చేసిన పదార్థాలు అయితే పెట్టండి ఫ్రెండ్స్. పాయసం, పెరుగన్నం, అలాగే నెయ్యన్నం, వడలు, ఇలా పులిహోర, ఈ విధంగా ప్రసాదాలు అయితే పెట్టండి. ప్రసాదాలు పెట్టి నైవేద్యం సమర్పయామి అంటూ మనం నైవేద్యాలు అనేది సమర్పణ చేసుకోవాలి. అలాగే హారతి అనేది ఇచ్చుకోవాలి. హారతి పాట అనేది కూడా పాడుకోవాలి. కింద ఇచ్చిన ఈ పాటను కూడా పాడండి ఫ్రెండ్స్. అలాగే హారతి అనేది ఇచ్చుకొని ప్రదక్షిణలు అయితే చేసుకోవాలి. 3 లేదా 5 సార్లు అయితే ప్రదక్షిణలు చేసుకొని అమ్మవారిని అయితే నమస్కారం చేసుకోవాలి. అలాగే అమ్మవారికి క్షమాపణ మంత్రం కూడా చదువుకోవాలి. కింద ఇచ్చిన ఈ మంత్రాన్ని అయితే క్షమాపణ మంత్రాన్ని కూడా చదువుకోండి. అలాగే నైవేద్యాలు వచ్చేసి గోధుమ పాయసం, పంచామృతం, అలాగే కాబోలి శనగలు ఉంటాయి కదా, అలాగే పూర్ణం లేదా లడ్డూలు కూడా పెట్టండి. ఇలా అమ్మవారికి ఈ ప్రసాదాలు అంటూ నైవేద్యంగా పెట్టండి ఫ్రెండ్స్. వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవడం వల్ల మనకు సంపదలు, అలాగే ఆయురారోగ్యం, అలాగే శాంతి, సౌఖ్యం, అలాగే కుటుంబ శుభం అనేది జరుగుతుంది. సౌభాగ్యం కూడా కలుగుతుంది. సంతాన భాగ్యం అనేది కలుగుతుంది. ఇలా ఈ విధంగా అమ్మవారికి ఇలా ఈ విధంగా అయితే పూజ చేసుకోండి ఫ్రెండ్స్.
వరలక్ష్మి అమ్మవారి యొక్క రథం కథ అనేది మరొక వీడియోలో తెలియజేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి పూజ సంబంధిత విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.